guys and welcome to today's video, and I'm your junior civil servant Nanda, and we'll go to this video. Today's topic is states and borders. ఈ రోజు మనం స్టేట్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుంటున్నాం. అండ్ విల్ స్టార్ట్ విత్ ది నార్థన్ స్టేట్ గుజరాత్. అండ్ ఇప్పుడు మనం చూస్తే నార్త్ వెస్ట్లో ఒక క్యామెల్ తలలాగా కనిపిస్తుంది. క్యామెల్ తలలాగా ఉండేదాన్ని గుజరాత్ అంటాం. ఎందుకంటే మన బ్రెయిన్లో గుజ్జు ఉంటుంది కదా, గుజ్జుని గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ విల్ సీ దేర్ ఈస్ అ ఫుల్ క్యామెల్ బాడీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఇండియా. అండ్ విల్ గో టు ది టాపిక్. అండ్ ఆల్సో హియర్ తల పక్కనే స్టొమక్ ఉంది. స్టొమక్ అంటే కడుపు ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. కాబట్టి దీన్ని మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎంపీ. అండ్ దీని కిందే ఒక పెద్ద క్యామెల్ లెగ్ ఉంది. పెద్ద అనేదాన్ని హిందీలో మనం ఏమంటాం? మహా అని కదా అంటాం. మహా అంటే మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ విల్ గో టు ది బ్యాక్ లెగ్లో ఇది చాలా సన్నగా ఉంది. ఇది 36 kgs వెయిట్ ఉంటుందంట. 36ని మనం హిందీలో ఛత్తీస్ అని పిలుస్తాం. అందుకే దీని పేరు ఛత్తీస్గఢ్. అండ్ నెక్స్ట్ ఈ సో బుషి. ఈ టైల్ ఒక పొదలాగా ఉంది. పొదని హిందీలో మనం ఏమంటాం? జాడియం అంటే జార్ఖండ్. నెక్స్ట్ మనం ఈ నార్త్ స్టేట్స్ అన్నీ కవర్ చేయలేదు, కానీ వాటిలో కొంచెమన్నా కవర్ చేస్తాం. అంతే మిగిలిన కింద స్టేట్స్ అన్నీ ఏం చేశాయి? అవే సదరన్ స్టేట్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు సదరన్ స్టేట్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఉంది, చూసారా? ఇదే మన ఫేవరెట్ హైదరాబాదీ బిర్యానీ ఉండే తెలంగాణ. అండ్ తెలంగాణ కిందే ఒక సన్న పాములాగా ఉంది, చూసారా? ఇదే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కింద సౌత్ ఈస్ట్లో ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. కానీ తెలంగాణ పర్ఫెక్ట్ ట్రయాంగిల్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఆంధ్ర కింద సౌత్ ఈస్ట్లో ఉండేది తెలంగాణ, అండ్ ఆంధ్ర కింద ఉండేది తమిళనాడు. నెక్స్ట్ తమిళనాడు పక్కనే ఒక పుట్టి సన్న కాకరకాయలాగా ఉంది కదా, దీన్ని ఏమంటారంటే కాకరకాయని హిందీలో కరేలా అంటారు. కరేలా అంటే కేరళ. నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఫుల్ డీప్ డిస్కషన్లో ఉండేటప్పుడు పక్క నుంచి ఒకరు సీక్రెట్గా వింటున్నారు. వాళ్ళు ఎవరంటే కర్ణాటక. అండ్ కర్ణాటక పక్కనే ఒక చిన్న స్టేట్ ఉంది, అదే గోవా. అండ్ ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఒకరు సోలోగా ఉండిపోయారు, చూసారా? ఇది ఒక ఓడియంలా ఉంది. ఓడియం అంటే ఒడిస్సా. అండ్ ఆఫ్టర్ ఒడిస్సా ఇప్పుడు జార్ఖండ్ పైన ఉండేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ పైన బీహార్ ఉంది. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ పైన ఒకటి ఉంది, చూసారా? అది మధ్యప్రదేశ్కి నార్త్ సైడ్లో ఉంది. నార్త్ని ఏమంటాం? ఉత్తరం. తెలుగులో ఉత్తరం అంటాం, హిందీలో ఉత్తర్ అంటారు. అంటే ఇది ఇప్పుడు ఉత్తరప్రదేశ్, యూపీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ యూపీ పైన
ఇంకో చిన్న ప్రదేశం ఉంది, అది కూడా యూపీకి ఉత్తరలోనే ఉంది. దాని పేరు ఉత్తరాఖండ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు ఉత్తరనే వచ్చాయి. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఉత్తరప్రదేశ్ అంటే పెద్దగా ఉంటుంది, ఖండ్ అంటే ఒక చిన్న ప్రదేశం అని అర్థం. అప్పుడు ఉత్తరాఖండ్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తాం. మీకు తెలుసా, ఇటు సైడ్ ఒక పెద్ద మిగిలిపోయింది, అదే 7 సిస్టర్స్. ఫస్ట్ ఆ 7 సిస్టర్స్ చూసుకుంటే దాంట్లో పైన ఉండేది అరుణం. అంటే మన సన్ రైజ్ అయ్యేది ఫస్ట్ స్టేట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ అంటే అరుణం, సన్ రైజ్ అంటే అరుణం, కాబట్టి దీన్ని అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ కిందే ఒకటి షోల్డర్ లాగా ఉంది, చూసారా? ఆ షోల్డర్ ఒక అతను పైన ఒక అతను చెయ్యి పైకి ఎత్తుకొని పెట్టుకున్నారు. అందరూ ఆసం అన్నారు. ఆసం అంటే అస్సాం. నెక్స్ట్ అస్సాం కిందే ఒక స్క్వేర్ లాగా పాకెట్ లాగా ఉంది. అది దాంట్లో మనీ పెట్టుకుంటాం కాబట్టి ఒక పాకెట్లో మనం ఎప్పుడు మనీ పెట్టుకుంటాం. మనీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చూస్తే అది ఒక పాకెట్ లాగా ఉంది కాబట్టి దాన్ని మణిపూర్ అంటాం. నెక్స్ట్ మణిపూర్ కూడా అయిపోయింది. మనీని కాపాడడానికి ఒక రాజు ఏం చేశాడంటే, దానికి రక్షణగా ఒక నాగుపాము, తెలుసా? నాగుపాముని పెట్టాడు. అదే నాగాలాండ్. ఇప్పటి వరకు మీ అందరికీ గుర్తుంటే, ఇప్పుడు మన స్క్రీన్ అంతా ఫుల్గా నేమ్స్తో నిండిపోయింది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అరెస్ట్ చేసి ఇప్పుడు మిగిలిన స్టేట్స్ అన్నిటిని కవర్ చేసేద్దాం. మనకి ఇప్పటి వరకు సౌత్ నార్త్లో ఫుల్గా ఇండియాలో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనం ఇప్పుడు వచ్చి ఉండేది నార్త్ ఈస్ట్ సైడ్కి. నార్త్ ఈస్ట్లో మనం చూసుకుంటే ఇప్పుడు 7 సిస్టర్స్ ఓకే వచ్చాం. ఇప్పుడు 7 సిస్టర్స్లో టాప్లో ఉండేది ఏంటో మీ అందరికీ తెలిసిందే. అక్కడ సన్ రైజ్ అవుతుంది కాబట్టి దాన్ని అరుణాచల్ ప్రదేశ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒకతను షోల్డర్ పైకి ఎత్తుకొని ఉన్నాడు. షోల్డర్ పైకి ఎత్తుకుంటే అందరూ అతను చూసి ఆసం అన్నారు. ఆసం అనేది అస్సాం లాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అస్సాం కింద ఒకటి చూసుకుంటే పాకెట్ లాగా ఉంది, చూసారా? పాకెట్లో మనం మనీ పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మణిపూర్ అనాలి. మణిపూర్లో మనీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ మనీని సేఫ్గా పెట్టడానికి ఆ రాజు ఒక నాగుపాముని దానిపైన రక్షణగా పెట్టాడు. దాన్నే నాగాలాండ్ అంటాం. నెక్స్ట్ అన్నిటికన్నా కింద చిక్కుగా ఉంది, చూసారా? ఒక సన్నగా, దాన్ని మిజోరాం అంటాం. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఒకటి చిన్నగా మిజోరాం పక్కనే ఉంది. మిజోరాం పక్కన ఒక చిన్న హ్యాండ్ లాగా ఉంది, చూసారా? దాన్ని మనం త్రిపుర అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లౌడ్ లాగా ఉంది, చూసారా? క్లౌడ్, దాన్ని మేఘాలయ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న పిచ్చుక తలలా ఉంది, దాన్ని సిక్కిం. సిక్ అంటే తెలుసా? జ్వరం. దాన్ని సిక్కిం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
దాని తర్వాత ఇప్పుడు మనం 7 సిస్టర్స్ని కంప్లీట్ చేసేసాం. అండ్ ఇక్కడ 7 సిస్టర్స్ పక్కనే మనం చెప్పుకోవాల్సింది ఒక్కటి మిగిలిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, దీన్నే వెస్ట్ బెంగాల్ అంటాం, కానీ ఇది ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ మనకిప్పుడు ఆ 7 సిస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఎక్కువ నార్త్లో ఉండే స్టేట్స్ని చూసుకుందాం. ఇప్పుడు మనం నార్త్లో ఉండే ఇక్కడ ఫస్ట్ అందరికన్నా పైన ఒకటి ఉంది చూసారా, ఇదే లడాక్. నెక్స్ట్ లడాక్ కిందే ఒక చిన్నగా ఉంది కదా, దాన్ని జమ్మూ కాశ్మీర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఫ్లవర్ లాగా ఉంది, 3 పెటల్స్. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ పెటల్లో ఉత్తరాఖండ్. నెక్స్ట్ నార్త్ వెస్ట్ పెటల్లో పంజాబ్ ఉంటుంది. నెక్స్ట్ నార్త్ పెటల్లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెమ్ అని చెప్పాను కదా, స్టెమ్తో పాటు ఈ స్టేట్ అంతా కలిపితే దాన్ని హర్యానా అంటారు. అండ్ హర్యానాలోనే ఇక్కడ గోవాలోనే ఒక చిన్న సిటీ ఉంది, అదే న్యూఢిల్లీ. అండ్ ఆల్సో మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక చిన్న డాట్ ఉంది, అది ఛత్తీస్గఢ్. హిమాచల్ ప్రదేశ్లో ఛత్తీస్గఢ్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనం కవర్ చేసాం, కానీ ఇక్కడ ఒక్కటి మిగిలిపోయింది, ఒక పెద్ద కిరీటం లాగా ఉంది చూసారా. ఇవన్నీ ఇట్లా పేర్లు పెట్టుకున్నాయి, నేనొక్కనే ఎందుకు మిగిలిపోయాను అని అందరు రాజులు అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత చూసిన తర్వాత దానికి వాళ్ళు ఒక పేరు డిసైడ్ చేశారు, అది కిరీటం లాగా ఉంది కాబట్టి దాన్ని రాజస్థాన్ అని పేరు పెట్టారు. రాజు తలపైన వేసుకుంటారు చూసారా భర్త, అట్లానే ఉంది కాబట్టి దీన్ని రాజస్థాన్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని స్టేట్స్ కవర్ చేసాం. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ గేమ్ గురించి చెప్పనా. ఇప్పుడు మీరు డైలీ ఈ గేమ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఎలా స్టేట్స్ని గుర్తుపెట్టుకోవాలో తెలిసిపోతుంది. నెక్స్ట్ విల్ గో టు ది గేమ్. ఓకే, దెన్ ఫస్ట్ మీరు గూగుల్ని ఓపెన్ చేసి దాంట్లో సెటెరా అని టైప్ చేయండి, SETTERA సెటెరా. అండ్ దాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెటెరా ది అల్టిమేట్ మ్యాప్ క్విజ్ సైట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి, అవన్నిటిని వదిలేసి కిందకి స్క్రోల్ చేయండి. సౌత్ అమెరికా ప్రతి ఒక్క కాంటినెంట్ మీకు కనిపిస్తుంది, దాంట్లో మన ఏషియా అక్కడ ఉందో ఎతకాలి. ఇదే ఏషియా చూసిన తర్వాత ప్రతి ఒక్కటి ఉంది, ఇక్కడ ఫ్లాగ్స్ అండ్ ఏషియా కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వ్యూ ఆల్ గేమ్స్ అబౌట్ ఏషియా అని క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాప్ గేమ్స్ అని వస్తుంది. మనం మ్యాప్ గేమ్స్ని కొంచెం స్క్రోల్ చేస్తే మ్యాప్ గేమ్ ఇండివిజువల్ కంట్రీస్ అని వస్తుంది. దాంట్లో స్క్రోల్ చేస్తుంటే మన ఇండియా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ పిన్ టైప్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ క్విజ్ కొట్టాలి. అండ్ ఇప్పుడు చూసారా అస్సాం ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని అస్సాం అని లొకేట్ చేయాలి.
నెక్స్ట్ మీకు మన ఇండియన్ మ్యాప్లో ఇది లేదు. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ డియూ. మీరు ఇంత పెద్ద పేరును గుర్తుపెట్టుకోవాలంటే అవ్వదు. అందుకని మీరేం చేస్తారంటే దమన్ అండ్ డియూ అనే పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. దమన్ అండ్ డియూ గుజరాత్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్ ఒక భర్త లాగా ఉంటుంది కాబట్టి దీన్నే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటుంది. గుజరాత్ అండ్ హెడ్ త్రిపుర అని చెప్పాను కదా, ఒక చిన్న హ్యాండ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ 36 kgs వెయిట్ ఉండే లెగ్. పుదుచ్చేరి అనేది కూడా మనకు మ్యాప్లో రాలేదు కాబట్టి సారీ ఫర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. పుదుచ్చేరి తమిళనాడు దగ్గర ఉంటుంది, ఒక డాట్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అనేది 3 petals నార్త్లో ఉంటుంది. సిక్కిం అనేది ఒక బర్డ్ హెడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ మన ఇండియాలోనే ట్రయాంగిల్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 7 sisters పక్కనే ఉంటుంది, కానీ అది ఈస్ట్లో ఉన్న దాని పేరు వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ గోవా అనేది కర్ణాటక పక్కన ఉండే చిన్న ఫ్రూట్ లాంటిది. కేరళ అంటే కాకరకాయ, కేరళ. నెక్స్ట్ మిజోరం అంటే 7 sisters అన్నిటికన్నా చిన్న సిస్టర్. మణిపూర్ అంటే పాకెట్. బీహార్ అనేది ఒక బుషి టైల్ పైన ఉంటుంది. బుషి టైల్ అంటే జార్ఖండ్ ఇక్కడ ఉంటుంది. జార్ఖండ్ పైన ఉండేది బీహార్. ఉత్తరప్రదేశ్ తెలుసు కదా, స్టొమక్కి ఉత్తరంలో ఉండే ప్రదేశ్. నెక్స్ట్ మేఘాలయ క్లౌడ్ ఇన్ 7 sisters. చండీగఢ్కి ఛత్తీస్గఢ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చండీగఢ్ అంటే అదొక చిన్న సిటీ, ఛత్తీస్గఢ్ అంటే ఒక పెద్ద స్టేట్. చండీగఢ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ జార్ఖండ్ అనేది ఒక బుషి టైల్ లాంటిది. బుషెస్ని హిందీలో జాడియం అంటారు కాబట్టి ఇదే జార్ఖండ్. నెక్స్ట్ హర్యానా అంటే మనం చూపించాం కదా స్టెమ్ని హర్యానా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ అంటే సన్ రైజ్ అయ్యే ప్లేస్, అరుణం. నెక్స్ట్ ఢిల్లీ అంటే హర్యానాలో ఉండే చిన్న సిటీ. జమ్మూ కాశ్మీర్ ఒక ఇండియాలోనే నార్త్ సైడ్ ఉండే సెకండ్ స్టేట్. నెక్స్ట్ నాగాలాండ్ మనీ పాకెట్కి కాపలాగా పట్టింది నాగపాముని, అదే నాగాలాండ్. అండ్ అండమాన్ నికోబార్ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ, అది మనకు 7 sisters సైడ్ ఉంటుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అంటే క్యామెల్ స్టొమక్. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరంలో ఉండే చిన్న ప్రదేశం. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సౌత్ ఈస్ట్లో ఉండేది. పంజాబ్ అంటే 3 petals నార్త్ వెస్ట్లో ఉంటుంది. మహారాష్ట్ర అంటే క్యామెల్కి ఉండే పెద్ద లెగ్. అండ్ ఒడిస్సా అంటే ఓడియం లాగా ఉండేది. నెక్స్ట్ లడాక్ అన్నిటికన్నా నార్త్లో ఉండేది. కర్ణాటక ఇండియా తెలంగాణ సీక్రెట్గా మాట్లాడుకుంటే పక్కన వచ్చి విన్నదే కర్ణాటక. అండ్ లాస్ట్ లక్షద్వీప్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. మీరు ఇట్లాగా దీన్ని కంప్లీట్ చేశాక మీ స్కోర్ ఇంకా టైం కనిపిస్తుంది. అండ్ యువర్ ఛాలెంజ్ టు కంప్లీట్ ఇన్ 1 minute and 100% స్కోర్. ఓకే, దాని తర్వాత మీరు ఇంటూ కొట్టేస్తే అవుతుంది. యూ డోంట్ నీడ్ టు సైన్ ఇన్ ఆర్ డూ ఎనీథింగ్. ఓకే, బాయ్.